Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss previous year questions on the topic algebra in the exam CGL 2024 prelims exam. Okay, so let's see. సో బేసిక్గా మనం ఆల్రెడీ 3 టాపిక్స్ కంప్లీట్ చేసేసాం ఆల్జీబ్రా సబ్ టాపిక్స్లో. ఈరోజు ఈ వీడియోలో మనం కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫోర్త్ది స్పెసిఫిక్ మోడల్స్ యూజింగ్ ఐడెంటిటీస్. సో దానికి సంబంధించి 18 క్వశ్చన్స్ వచ్చాయి. అవి ఏంటంటే ఒకసారి చూద్దాం. సో బేసిక్గా మీకు ఈ స్పెసిఫిక్ మోడల్స్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం మన ఐడెంటిటీస్లో. సేమ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏదైతే లాస్ట్ వీడియోలో చెప్పాం అలానే ఉంటాయి. కానీ ఇవి ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఇచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడగడం, లేకపోతే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అడగడం, లేకపోతే ఎక్స్ మైనస్ 1/x అడగడం. ఓకే, అలానే ఎక్స్ మైనస్ 1/x ఇచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడగడం, ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అడగడం, అలానే ఎక్స్ ప్లస్ 1/x అడగడం. ఓకే, వీటన్నిటికీ ఫార్ములాస్ కూడా మనం తెలుసుకున్నాం. అలానే ఎప్పుడైనా కూడాను ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ క్యూబ్ ఎంత అవుతుంది? -1. ఇది కనుక -1 అయితే ఇదేమవుతుంది? +1. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1/x ఎప్పుడైనా 2 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవడం. ఇట్లాంటి ఏవైతే స్పెసిఫిక్ వాల్యూస్ ఉన్నాయో వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో నేర్చుకుంటాం. ఓకేనా? Shall I start the session? So let's see the first one. A plus 1/a is equal to 2, then find the value of a square plus 1/a square. ఎప్పుడైనా a plus 1/a ఇచ్చినప్పుడు a square plus 1/a square ఏమవుతుందమ్మా? దిస్ వాల్యూ స్క్వేర్ -2, 12 స్క్వేర్ -2, 144 -2 అంటే 142. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ వన్. రూట్ ఎక్స్ ప్లస్ 1/√x is 7, then the value of x plus 1/x. సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే. రూట్ ఎక్స్ కనుక ఏ అనుకున్నాం అనుకుంటే అప్పుడు ఎక్స్ ఏమవుతుందమ్మా? ఏ స్క్వేర్ అవుతుంది. అంతేనా? అంటే ఏ ప్లస్ 1/a ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ అడుగుతున్నాడు. ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఆన్సర్? 7 స్క్వేర్ -2. 49 -2 అంటే ఎంతమ్మా? 47. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్. x plus 1/x is 2√10, then the value of x cube minus 1/x cube. ఎప్పుడైనా మనం x cube minus 1/x cube ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర x minus 1/x వాల్యూ కావాలి. సో కాబట్టి ఫస్ట్ x plus 1/x నుంచి x minus 1/x ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎప్పుడైనా x plus 1/x ఏ అయితే x minus 1/x డైరెక్ట్ ఫార్ములా ఏంటమ్మా? a square -4 అండర్ రూట్. ఓకే, సో 2√10 హోల్ స్క్వేర్ అంటే 4 into 10 40. 40 - 4 ఎంత? 36. 36 రూట్ అండర్ రూట్ అంటే 6. ఇప్పుడు x - 1/x తెలిసిపోయింది 6 అని. మరి దీని నుంచి మనం x క్యూబ్ 1/x క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 6 క్యూబ్ ప్లస్ 3 into 6 అంతేనా? సో 216 ప్లస్ 18 అంటే ఎంతమ్మా? 234. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో జస్ట్ నో ద ఫార్ములాస్ తెలిస్తేనే ఇవన్నీ కూడా మనం చేయగలం. అంతేగాని స్టెప్ బై స్టెప్ హోల్ స్క్వేర్ చేయడం, హోల్ స్క్వేర్ నుంచి హోల్ క్యూబ్ చేయడం ఇట్లాంటివి చేసి మనం చేసుకుంటాము అంటే ఈరోజు మనం చేయలేం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఎక్స్ ప్లస్ 1/9x ఈక్వల్ టు 3, దెన్ ద వాల్యూ ఆఫ్ 9x స్క్వేర్ ప్లస్ 1/9x స్క్వేర్. 9x స్క్వేర్ అంటే ఏం చేయగలం? 3x హోల్ స్క్వేర్. 1/9x హోల్ స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్. అంటే నువ్వు కనుక్కోవాల్సింది ఏంటి? 3x హోల్ స్క్వేర్ ప్లస్ 1/3x హోల్ స్క్వేర్. ఇది కావాలి అంటే నాకు 3x ప్లస్ 1/3x తెలిసింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 3x అంటే ఏ ప్లస్ 1/a నాకు తెలిస్తే ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతేనా? సో మరి మనకి ఇచ్చింది ఏంటి? x ప్లస్ 1/9x ఇచ్చాడు. సో ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే x ప్లస్ 1/9x 3 అన్నాడు. ఇప్పుడు నేను మొత్తాన్ని 3తో మల్టిప్లై చేశాను అనుకోండి. LHS ఏమవుతుంది చూడండి. 3 into x 3x, 3 into 1/9x అంటే 1/3x. ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 into 3 9. సో ఇది వచ్చిందా? మరి ఇది వచ్చినప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? జస్ట్ a స్క్వేర్ -2 అంటే 9 స్క్వేర్ -2. 81 - 2 అంటే 79. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. x ప్లస్ 1/x ఇచ్చాడు. 7x స్క్వేర్ -9x ప్లస్ 7 బై x స్క్వేర్ -x ప్లస్ 1 అంటున్నాడు. సో పైన కిందన x కామన్ తీసేయండి. అప్పుడు ఏమొస్తుంది? 7x ప్లస్ ఈ 7 ఇక్కడ తేండి -9 బై x
మైనస్ ఈ 1 ఇక్కడ పంపించేయండి, ఎక్స్ ప్లస్ సారీ ఇక్కడ ఎక్స్ కామన్ తీసాం కదా బై ఎక్స్, 1 బై ఎక్స్, ఎక్స్లో 1 తీస్తే కామన్ తీస్తే ఎక్స్ -1. అర్థమవుతా మీకు? 7x² ప్లస్ 7లోని ఎక్స్ కామన్ తీసాను, 7x ప్లస్ 7 బై ఎక్స్, -9xలో ఎక్స్ కామన్ తీసాను, ఓకే అంటే -9. అలానే x² ప్లస్ 1లోని ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్, నెక్స్ట్ -xలో ఎక్స్ కామన్ తీస్తే -1, ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండిట్లోని 7 కామన్ తీయండి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వస్తుంది, అంటే ఎంతమ్మా 15, -9 బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఎంత 15 -1 14, 15 7s 105, 105 -9 అంటే అదేనా 105 -9 96 బై 14 అంటే ఎంత వస్తుంది 248 27, సో 48/7. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే చేయొచ్చు, లేదు అంటే చాలా ఇంకొంచెం ఫాస్ట్గా చేయాలి అనుకుంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, x² ప్లస్ 1 = 15x వస్తుంది, అంతేనా? ఎస్. సో కాబట్టి ఇప్పుడు మీరు ఈ రెండిట్లోని 7 కామన్ తీస్తే x² ప్లస్ 1 వస్తుంది. సో x² ప్లస్ 1 ప్లేస్లో 15x వేయండి, 7 × 15x -9x బై ఈ x² ప్లస్ 1లో 15x వేయండి, 15x - x. సో ఎక్స్లన్నీ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మీకు ఇదే వస్తుంది, అలా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూడండి, x² ప్లస్ 1 బై x² = 83, దెన్ x³ - 1 బై x³. సో ఫస్ట్ మనం x ప్లస్ 1 బై x తెలిసినప్పుడు x² ప్లస్ 1 బై x² ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో దానికి రివర్స్ చేస్తే మనకి x ప్లస్ 1 బై x కానీ x -1 బై x కానీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగాడు, x³ - 1 బై x³. సో x³ - 1 బై x³ కావాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటి, x -1 బై x. సో దీని నుంచి x -1 బై x ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తాం, √a-2 అంటే 83 - 2. ఈ ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా ఫాస్ట్గా చేయాలి, అలా చేయగలిగితేనే మీరు చేయగలం. ఓకే, √83 - 2 అంటే 81/√ అంటే 9. సో ఇప్పుడు నాకు x -1 బై x తెలిసిపోయింది 9 అని, మరి ఈ వాల్యూ ఎంత వస్తుందమ్మా, 9³ ప్లస్ 3 × 9, 729 ప్లస్ 27 అంటే ఎంత 756. ఓకేనా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ సో చూసుకోండి, ఇక్కడ మీరు x -1 బై x ఫైండ్ అవుట్ చేశారు, x ప్లస్ 1 బై x కావాలి అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి, √83 ప్లస్ 2 √85. సో కాబట్టి వాడు ఏం అడుగుతున్నాడో దాన్ని బట్టి ఇప్పుడు x³ - 1 బై x³ x ప్లస్ 1 బై x కనుక్కోవడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా, ఏం ఉండదు, అందుకని అది ఫైండ్ అవుట్ చేయలేదు. ఓకేనా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ a³ ప్లస్ 3a² ప్లస్ 3a = 7, దెన్ ద వాల్యూ ఆఫ్ a² ప్లస్ 2a. ఇక్కడ మీరు ఏ ఐడెంటిటీ అప్లై చేయొచ్చు, మీకైతే మనం లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, అలాంటిది ఇక్కడ అప్లై చేయాల్సి వస్తుంది. ఏంటి, మీకు a+1³ తెలుసు, ఏమని, a³ ప్లస్ 3a² ప్లస్ 3a ప్లస్ 1 అని మనకి ఇక్కడ వరకు కనిపిస్తుంది, ఏమని 7 అని, అంతేనా? సో కాబట్టి అందువల్ల మనం ఈ ఐడెంటిటీ అప్లై చేసుకుని వెళ్ళాలి. ఓకే, 7 + 1 ఇది 7 ఇది 1, సో a+1³ ఎంత 8 అంటే 2³ అంటే a+1 ఏమొస్తుంది 2, a+1 2 అంటే a ఎంతమ్మా 1. సో a1ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, 1² + 2 1 + 2 అంటే ఎంత 3, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ if x is an integer such that x plus 1 by x = 65/8, then the value of x minus 1 by x. సో దీన్ని చాలా మంది ఎలా చేస్తారు, నార్మల్గా ఇప్పుడు x plus 1 by x తెలుసు కాబట్టి ఏ అయితే x minus 1 by x ఏంటి, a² - 4/√ దాని ప్రకారం వీళ్ళు ఏం చేస్తారు, 65/8 హోల్ స్క్వేర్ - 4. 65 హోల్ స్క్వేర్ అంటే 6 7s 42 కాబట్టి 4225 బై 8² అంటే 64 - 4, అంతేనా? సో 4225 - 64, 64 4s అంటే సారీ 464 ఎంత 256, 4225 - 256 అంటే 3969, అంతేనా? బై 64, 3969 √ ఎంతమ్మా 63/8. ఇలా పెడతారు, ఇది ఒక మెథడ్, తప్పేం కాదు, ఇదే అలా చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 65 ఎలా రాయొచ్చు, 8² + 1గా రాయొచ్చు లేదా? ఓకే, సో అంటే 65/8ని నేను ఎలా రాస్తున్నాను చూడండి, 8² + 1/8.
ఇండివిజువల్గా డివైడ్ చేయండి. 8² / 8 అంటే 8, 1/8. సో ఇది వాడు ఏమన్నాడు, x + 1/x అన్నాడు. సో బాగా అబ్జర్వ్ చేస్తే x = 8 కాదా? మరి x = 8 అయినప్పుడు x - 1/x ఎంత అవుతుంది, 8 - 1/8 అంటే 8 8 64 - 1 63/8. దట్స్ ఇట్. అంటే జనరల్ ప్రొసీజర్ ఇదేనమ్మా. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్కి మనకి అంత క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ఈ డినామినేటర్ని యూజ్ చేసుకొని న్యూమరేటర్ని ఒకలా రాయొచ్చు అని అక్కడ కనిపిస్తుంది. అందుకు మనం ఇది చేసుకుంటున్నాం. ఇప్పుడు మీకు 65/8 కాకుండా సమ్ 33/8 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకే, అర్థమవుతుందా? సో కాబట్టి ప్రతి ప్రాబ్లమ్ని అట్లా చేసినాం. ఇక్కడ ఈ ప్రాబ్లం వరకు అయితే అలా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 9th వన్ చూడండి. x = 7 - 4√3 దెన్ ఫైండ్ ద x² + 1/x². x² + 1/x² కావాలి అంటే మీకు ఖచ్చితంగా x + 1/x ఆర్ x - 1/x రెండిట్లో ఏది తెలిసినా పర్వాలేదు. అవునా కదా? ఓకే, సో చూడండి, x = 7 - 4√3 ఇట్ ఈస్ నథింగ్ బట్ 7² √49 - √48. ఈ రెండు కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా 1/x ఏమవుతుంది, √49 + √48 అవుతుంది. అవునా? కాబట్టి ఇప్పుడు x + 1/x ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 7 + 7 14. సో ఇప్పుడు చెప్పండి, అప్పుడు x² + 1/x² ఏమవుతుంది, 14² - 2 196 - 2 అంటే ఎంతమా, 194. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10th వన్ చూడండి. x + 1/x = 2. ఎప్పుడు x + 1/x 2 అయినా x = ఎంతమ్మా, 1. x 1 అయినప్పుడు 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1, 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1. సో 1/1 + 1 అంటే 1 + 1 2. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 11th వన్. a + 1/a is 7√3 then what is the value of a⁴ + 1/a⁴? ఇప్పుడు a⁴ + 1/a⁴ కావాలి అంటే మనం చాలా రకాలుగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, a² ³ + 1/a² ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే a³² + 1/a³ ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవునా కదా? మీరు ఏది చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకే, నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తాను అంటే ఇక్కడ నుంచి దీని నుంచి a² + 1/a² ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాను. మీరు ఒకసారి ఇది ట్రై చేయండి, రెండు ఆన్సర్స్ ఒకటే వస్తున్నాయి చూడండి. ఓకే, ఎలా చేసినా తప్పలేదు. నాకు చెప్పండి, a² + 1/a² ఏమవుతుంది, 7√3² - 2 అంతేనా? 7√3² - 2 అంటే ఎంత వస్తుంది, 49 × 3 అంటే 147 - 2 అంటే 145. ఇది a² + 1/a². ఇప్పుడు చెప్పండి, a² అంతటిని x అనుకోండి. ఓకే, x + 1/x 145 అయినప్పుడు x³ + 1/x³ ఎంత, x + 1/x 145 అయింది. ఇప్పుడు ఏం కావాలి, x³ + 1/x³ కావాలి. చెప్పండి, డైరెక్ట్గా చెప్పవచ్చు. ఏమని, 145 హోల్ క్యూబ్ సారీ 145 హోల్ క్యూబ్ -3 × 145 అంతేనా? అవునా కదా? ఇంతకు మించి ఇంకేమైనా ఉందా, లేదు కదా? ఇప్పుడు మనం ఈ 145 హోల్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయడం కష్టమా కాదా? కష్టమే. అవునా కదా? మరి ఏం చేద్దాం, డిజిటల్ సమ్ చూద్దాం. డిజిటల్ సమ్. ఓకే, 5 4 9 తీసేయండి, 1³ అంటే 1, 5 4 9 తీసేయండి, 3 × 1 -3, 1 - 3 అంటే -2, -2 డిజిటల్ సమ్ ఈజ్ నథింగ్ బట్ +7. సో ఆప్షన్లో 7 రావాలి. 9 తీసేయండి, 8 + 1 9 తీసేయండి, 3 + 4 7. ఆప్షన్ ఏ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూడండి, 4 3 7 2 9 5 4 9 ఇది 8, ఇది కాదు. 4 3 7 2 9 8 1 9 3 ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 3 7 2 9 8 1 9 6 3 9 ఇది 1 ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ విచ్ సాటిస్ఫైస్ ది డిజిటల్ సమ్ ఈజ్ ఆప్షన్ ఏ. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, ఏ. క్లియర్? ఇలా చేసుకోవాలి. అంతేగా ఈ ప్రాబ్లమ్ని ప్రిలిమ్స్లో ఇచ్చాడు. చాలా మంది మాకు చాలా చాలా కష్టమైన క్వశ్చన్ ఇచ్చేసారు అందరితో కంపేర్ చేస్తే అనుకుంటున్నారు. దీన్ని ఈ విధంగా చేసుకుంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం 20 to 30 seconds, అంతకుమించి టైం పట్టదు. దానికి మీకు తెలియాలి ఏ విధంగా చేసుకోవాలి అని. ఓకే, అర్థమవుతుంది అందరికీ?
ఓకేనా? సో ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి ఏ క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే ఈ ఇచ్చిన క్వశ్చన్ నుంచి ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఏ క్యూబ్ హోల్ స్క్వేర్ ప్లస్ 1/a క్యూబ్ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్ 12th వన్ చూడండి. ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడు, ఎక్స్ మైనస్ 1/x అడుగుతున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్. ఏం చేస్తాం? ఎక్స్ మైనస్ 1/x స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ మైనస్ 4. 49 మైనస్ 4 అంటే 45. 45 అంటే ఎంతమ్మా? 9 అంటే 3√5. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 13th. Let 3t minus 1/3t equal to 3, then which of the following expression has the value equal to 12? చూడండి, 3tని ఫర్ సపోజ్ ఏ అనుకుందాం. ఏ మైనస్ 1/a ఇచ్చాడు. అన్నిట్లో చూస్తే మీకు 90 స్క్వేర్ అంటే 3t హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ కనిపిస్తుంది, అంతేనా? సో ఏ మైనస్ 1/a 3 అయినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఎంత అవుతుంది? 3 స్క్వేర్ ప్లస్ 2, అంతేనా? 3 స్క్వేర్ ప్లస్ 2, 9 ప్లస్ 2 11. సో ఇప్పుడు మనకి 12 అవ్వాలన్నాడు. అంటే ఈ వాల్యూకి ప్లస్ 1 యాడ్ చేస్తే 12. అంటే ఎక్కడ 90 స్క్వేర్ ప్లస్ 1/90 స్క్వేర్ ఉంటుందో దానికి 1 యాడ్ చేస్తే 12 అవుతుంది. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14. ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ఈస్ 2. ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ఎప్పుడు ఇది ఎలాంటి వాల్యూస్ 2 అయినా అంటే ఏ క్యూబ్ ఏమవుతుంది? 2. ఏ క్యూబ్ 2 అంటే ఏ క్యూబ్ ఈక్వల్ టు 1 అంటే ఏమవుతుంది? 1. ఇప్పుడు ఏ ప్లస్ 1/a ఏమవుతుంది? 1 ప్లస్ 1/1 దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ప్లస్ 1/a 2 అయినా, ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ 2 అయినా, ఏదైనా కూడాను ఆ ఇండివిజువల్ వాల్యూ ఏ అనే వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ 15. x square plus 7x plus 8 equal to 0, then find the value of 4x by x square minus 5x plus 8. x square plus 8 ఏమవుతుందమ్మా? ఇక్కడ చూడండి, x square plus 8 ఏమవుతుంది? 7x ఇటు వచ్చేస్తే మైనస్ 7x, అంతేనా? మైనస్ 7x మైనస్ 5x ఎంత వస్తుంది? మైనస్ 12x. xx క్యాన్సిల్ అయిపోతే 4 1s 4 3s. సో వాట్ ఈస్ ద ఆన్సర్? మైనస్ 1/3. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ x square plus x square plus 1 equal to x, then the value of and something ఇచ్చాడు. x square plus 1 equal to x కదా, రెండు వైపులా x తో డివైడ్ చేయండి, ఏమవుతుంది? x plus 1/x equal to x/x అంటే 1. ఎప్పుడైనా x plus 1/x 1 అయితే x క్యూబ్ ఎంత అవుతుంది? మైనస్ 1 అవుతుంది. అవునా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు x క్యూబ్ మైనస్ 1 అయితే x క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే x పవర్ 12 ఎంత అవుతుంది? మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 1 అవుతుంది. ఇప్పుడు x పవర్ 14 ఏమవుతుంది? x పవర్ 12 ఇంటూ ఎక్స్ స్క్వేర్. కాబట్టి x పవర్ 12 1 కాబట్టి x పవర్ 14 ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్. x పవర్ 5ని ఎలా రాయొచ్చు మనం? x పవర్ 5ని x క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ గా రాయొచ్చు. x క్యూబ్ అంటే మైనస్ 1 కాబట్టి మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే x పవర్ 5లో ఏం రాయొచ్చు? మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది మనకి? ప్లస్ 1. Option A is the correct answer. Okay, next one 17. X equal to root 6 plus 2 and y equal to root 6 minus 2, then what is the value of x plus y, x by y plus y by x whole square minus 3? x by y plus y by x LCM తీస్తే ఏమవుతుంది చెప్పండి అమ్మా? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై xy, అంతేనా? ఈ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఎలా రాయొచ్చు మనం? x ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 2xy గా రాయొచ్చు. అవునా? ఈ పైది. సో ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇచ్చిన టర్మ్స్ నుంచి x ప్లస్ వై వాల్యూ చెప్పండి. 2 క్యాన్సిల్ అయిపోతే 2√6, అంతేనా? మరి xy వాల్యూ ఎంత వస్తుంది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఏ స్క్వేర్ అంటే 6 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 2 కదా. ఇప్పుడు చెప్పండి, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే x ప్లస్ వై హోల్ స్క్వేర్ 2√6 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ xy అంటే 2 అంటే 4 బై 2. ఓకే, మైనస్ 3. ఇక్కడ మైనస్ 3 ఉంది కదా, మైనస్ 3. ఇప్పుడు చూడండి, 2√6 హోల్ స్క్వేర్ అంటే 4 6 24, మైనస్ 4 అంటే 20. 20లో 20 బై 2 అంటే 10. సో 10 ఇది హోల్ స్క్వేర్ ఉంది కదా. ఓకే, ఇది అంతటికి మనకి ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, సో 10 స్క్వేర్ మైనస్ 3, 100 మైనస్ 3 అంటే 97. ఆప్షన్ బి ఈస్ ద correct answer. Okay, next one 18th.
x by x square minus 2x plus 1 equal to 1 by 3, then value of x cube plus 1 by x cube. x cube plus 1 by x cube కావాలి అంటే మనకి ఏం కావాలి, x plus 1 by x కావాలి. సో దీని నుంచి x plus 1 by x ఫైండ్ అవుట్ చేయొచ్చేమో చూద్దాం. సో ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 3x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్, కానీ దానివల్ల మనకి ఏం రాదు ఇక్కడ, అవునా కాదు? కాబట్టి ఇక్కడ మనం ఏం చేయగలం, ఈ 2 ఇది తెచ్చేయండి ఎక్స్ స్క్వేర్, ఈ 3x ఇంటి పంపించాం అనుకోండి మైనస్ 5x ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 5x. సో ఎక్స్తో డివైడ్ చేస్తే x ప్లస్ 1 బై ఎక్స్ ఏమవుతుంది 5. సో నాకు ఇప్పుడు x ప్లస్ 1 బై ఎక్స్ వచ్చేసింది కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది 5 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 5. 5 క్యూబ్ అంటే 125 మైనస్ 3 ఇంటూ 5 అంటే 15. సో 110 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ విధంగా మనకి మొత్తం ఆల్జీబ్రాలో వచ్చిన అన్ని క్వశ్చన్స్, అంటే ఓవరాల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సో ఆల్జీబ్రాలో మనకి 50, 20 అండ్ 84. ఓకే, సో టోటల్గా 84 క్వశ్చన్స్ మనకి ఆల్జీబ్రాలో వచ్చాయి, అన్ని షిఫ్ట్స్ కలిపి. అన్ని షిఫ్ట్స్లో వచ్చిన 84 క్వశ్చన్స్ కూడా మనం 4 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఐ విష్ యూ ఆల్ అండర్స్టాండ్ ద ట్రిక్స్ విచ్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దీస్ టాపిక్స్. అన్ని ట్రిక్స్ కూడాను ప్రతి ప్రాబ్లంలోనే ఎక్స్ప్లెయిన్, కొన్ని వాటిలో పెట్టలేం, కొన్ని వాటిలో ఐడెంటిటీస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి, కొన్ని వాటిలో రూల్స్ ఖచ్చితంగా తెలియాలి. బాడ్ మాస్లో మీకు ఏం ట్రిక్సే ఉండవు, యూ హ్యావ్ టు ఫాలో ద రూల్. ఓకే, సో ఎక్కడ ఏది అప్లై చేయాలో తెలుసుకుని ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే, సో అలా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ అట్ ఎనీ టైమ్ త్రూ వాట్సాప్ ఆర్ చాట్ బాక్స్ ఇన్ అవర్ యాప్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.